రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. 100 రోజులకు పైగా పాలనలో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదన్నారు జగదీష్ రెడ్డి. చూడండి, మన వాళ్ళు వెళ్ళి ఒక మాట చెప్పరా, ఇంకొక వైపు విద్యుత్ నిర్వహణ సరిగ్గా లేక మంచిళ్ళకు కూడా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. వాస్తవానికి మంచిళ్ళకి ఇబ్బంది ఏర్పడే అవసరమే లేదు. తెలంగాణలో ప్రతి ఊరికి, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి, ప్రతి గిరిజన తండాలు, ప్రతి గూడుగూడులో 10 ఇండ్లు ఉన్న దగ్గరికి కూడా భగీరథ లైన్ వేసి గత 5 సంవత్సరాలు నీళ్ళు చూపించినాం. మేము విద్యుత్ 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి విద్యుత్తును అందించడం, నాణ్యమైన విద్యుత్తును అందించడం, మొత్తం రాష్ట్రంలో ఉన్న 1 కోటి పైగా ఇళ్లకు మంచినీళ్ళకు కూడా అందించాం. మేము ఇచ్చిన వాటిని కూడా సరిగ్గా నిర్వహించే పరిస్థితి లేక ఇవాళ విద్యుత్తు సరైన సక్రమైన పద్ధతిలో అందించకపోవడం వల్లనే నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు, బైరాజ్ అధికారులు చెప్తున్నారు. కరెంటు మొత్తం 24 గంటల కరెంటు ఉంటేనే అనుకున్న పద్ధతిలో మోటార్లు నడిపితేనే మేము అన్ని ట్యాంకులు నింపగలుగుతాం. లేదా ఏమాత్రం తక్కువ ఉన్నా హెడ్గేన్ కాక మిగతా ట్యాంకులకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సార్ టెక్నికల్గా చెప్తున్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు, అవగాహన లేదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పరిపాలన ఎట్లా చేయాలి, గత ప్రభుత్వం ఏం చేసింది, లేదా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు ఉండే, ఏం చేసినా అధికారులను అడిగి తెలుసుకొని చేయాలి. కానీ ఏది లేదు. ఎట్లా దూసుకోవచ్చు, ఏం చేయొచ్చు, ఎట్లా సంపాదించాలి, ఎట్లా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సగం రోజులు ఉంటే సగం రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. వీడికి వచ్చిన రోజులు వసూళ్ళు, అక్కడికి పోయినప్పుడు కట్టి వచ్చే లెక్కలు. సామంతరాజులు కట్టిన పద్ధతుల్లో తెలంగాణ డబ్బులన్నీ దోసుకుపోయి ఢిల్లీ కట్టడం తప్ప